అనేది నిద్ర లాంటిది. అంటే నువ్వు నిద్రపోతే దేవుడు తప్పనిసరిగా నిన్ను లేపుతాడు. మన దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని నమ్మి చనిపోతే దేవుడు నిన్ను తప్పనిసరిగా లేపుతాడు. కాబట్టి మరణం అనేది నిద్రతో సమానము. రెండవదిగా మరణం అనేది ఒక ప్రమోషన్ లాంటిది. అంటే ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి నువ్వు వెళ్ళడానికి ఒక వాహనము లాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఉద్యోగం చేసేవారు ప్రమోషన్ వచ్చినప్పుడు చాలా సంతోషపడతారు, చాలా ఆనందపడతారు. ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే వాళ్ళకి జీతాలు పెరుగుతాయి, బియ్యాలు పెరుగుతాయి, వాళ్ళు ఏది కావాలంటే అది గవర్నమెంట్ సప్లై చేస్తారు. అందుకని వాళ్ళు ఆనందపడతారు. మరి అలాంటి ఆనందాన్ని ఈ మరణం కలిగిస్తుంది. ఎలా కలిగిస్తుంది అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు అపోస్తులైన పౌలు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభము. చూసారండి, వ్యాపారం చేస్తే లాభం అనొచ్చు, డబ్బులు సంపాదిస్తే లాభం అనొచ్చు, ఇల్లు కడితే లాభం అనొచ్చు, లేదు కొడుకు పెళ్లి చేస్తే కట్నం వస్తుంది కాబట్టి లాభం అనొచ్చు. కానీ ఈయన ఏమంటున్నాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే నాకు లాభము. ఎవరైనా ఈ మాట మనం అంటామండి? యేసు ప్రభు నమ్మిన వాళ్ళం కూడా. ఎందుకంటే ఎందుకు ప్రభు ఇంకా ఈ లోకంలో నాకు చాలా ఉంటాయా, ఇప్పుడే నన్ను తీసుకోబాకయ్యా, చిన్న జలుబు జ్వరం దగ్గులకే తీసుకోబాకయ్యా అని ఎవరైనా మాట్లాడుతుంది. అవునా కదా? మనం పెట్టాలి కూడా. ఒకసారి ఒక జ్ఞానం లేనటువంటి వ్యక్తికి మరి పొలంలో పనిచేస్తా ఉన్నప్పుడు ఆ గడపారని ఎండలో వేసాడు. ఎండలో వేసి పని అంతా అయిపోయాక ఆ గడపార పట్టుకోకుండా సన్న కాలిపోతుంది. అప్పుడు ఆయన అనుకున్నాడంటే, అంత తెలివి లేదనమాట ఆయన అనుకున్నాడంటే ఈ గడపారకి జ్వరం వచ్చింది, తీసుకెళ్ళి డాక్టర్ చూపిద్దామని ఆ గడపార 4 గొడ్డలు చుట్టూ ఎత్తుకెళ్ళాడు. పెద్ద డాక్టర్ కాడికి వెళ్తే డబ్బులు ఎక్కువైతే చిన్న డాక్టర్ కాడ పోదాం, చిన్న డాక్టర్ కాడికి పోయారు. మనం ఆర్ఎంపీల కాడ పోదాం, వాళ్ళే 10,000 వదిలేస్తారు. అసలు డాక్టర్ ఏమో 5,000 వదిలేస్తారు. సరే అవకాశాన్ని బట్టి ఎటు ఒకటి వెళ్ళాలి, ఎటు వెళ్ళకపోతే ప్రాణం అయిపోతుంది, దానికి ఏమవుతుంది. సరే ఈయన ఆ గడపారం తీసుకొని చిన్న డాక్టర్ కాడికి పోయాడు. చిన్న డాక్టర్ ఏం చేశాడు? ఈయనకి చెవులు ఏదో మంత్రం చెప్పాడు. ఈ మందులు ఎందుకులే, గడపార జ్వరమే కదా అని చెవులు మంత్రం చెప్పాడు. సరే ఈయన చక్కగా ఆ మంత్రం విన్నాడు, ఆ నీళ్ళలోకి పోయాడు. ఆయన చెవులో చెప్పిన మంత్రం ఏంటి అంటే, ఈ గడపారని నీళ్ళలో వేయి, ఆ గడపార మీద కాలు పెట్టు, ఆ చేపలకి దాని జనం తగ్గింది, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు. ఈయన ఏం చేశాడు? ఆ గడపారం తీసుకెళ్ళాడు, నీళ్ళలో పెట్టాడు, ఆ గడపార కొట్టుకుపోకుండా కాలు పెట్టాడు. అరగంట తర్వాత దాని జ్వరం పోయి ఇంటికి తీసుకున్నాడు. సరే 3 రోజుల తర్వాత భార్యకి జ్వరం వచ్చిందంట. భార్యకి జ్వరం వస్తే భార్య అంటే నీ దండ పెట్ట జ్వరంతో నేను బతకలేకపోతున్నాను, నువ్వు డాక్టర్ కాడికి తీసుకొప్ప అంటుందంట. డాక్టర్ కాడికి ఎందుకు? డాక్టర్ గారు నా చెవులో ఒక మాట చెప్పిండు, గడపారకి జ్వరం వస్తే ఆయన చెవులో ఒక మాట చెప్పాడు, నీకు కూడా జ్వరం వస్తే ఆ చెవులో మంత్రాన్ని నేను ఉపయోగిస్తానని ఆమె తీసుకెళ్ళి కాలువలో చేసపోయి కాలువలో ముంచి గొంతు మీద కాలు పెట్టాడు. ఆ చేప తీసి అమ్మాయి బయటకు చేసింది. ఒక్కోసారి మనం చేసే పిచ్చి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మరణం అనేది ఎలా వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ మరణించినటువంటి వారు తప్పనిసరిగా లేస్తారు అనడానికి మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సరే, అన్ని బాగానే ఉంది.